ఎక్కడ పట్టుకున్నావు, అసలు ఎలా పట్టుకున్నావు? పట్టుకున్న ప్రస్థానం పెద్దది సార్. కాదు అసలు, అంటే నార్మల్ గా ఇప్పుడు ప్రేమ పెళ్ళ మీ ఇద్దరిది? ప్రేమ పెళ్ళ? ప్రేమ నిజమే కాదు సార్. తన ఆలోచనలు నాకు నచ్చాయి, నా ఆలోచనలు తనకి నచ్చాయి. ఎక్కడ నచ్చాయి? మంచి స్నేహితులు ఫస్ట్. అంటే మీటింగ్ ప్లేస్ జబర్దస్త్ సార్. జబర్దస్తేనా? జబర్దస్త్. దానికన్నా ముందు ఇలానే మీరున్న స్థానంలో అమ్మాయి ఇంతకు ముందు హెచ్ఎం టీవీలో వ్యాఖ్యాత. అవును, గుర్తుంది నాకు. మంచి ప్రభు అన్న వీళ్ళంతా ఇదిలా అక్కడ నన్ను దీపావళికి ఇంటర్వ్యూ చేయడానికి అనిపించింది. క్షమించాలి, మీరు రావడం ఆలస్యమైంది మీరు కాబట్టి క్షమించారు. పెద్ద మనసు క్షమించలేదు సార్. ఏంటి రాగానే మీ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయడమే ఎక్కువ, నేను అసలు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయను, జబర్దస్త్ ఆర్టిస్ట్ లో నేను ఇంటర్వ్యూ చేయను అంటే ఇంకొక పెద్ద అభప్రతాభావం జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే ఏందో. ఈవిడ మరి వచ్చిందండి, ఇది పెద్ద జర్నలిస్ట్ ఫీల్డ్ రంగంలో నుంచి దిగింది దిగి చేయనండి, అసలు చేయను నేను, రెడీ కూర్చోండి స్టార్ట్ చేద్దాం అడిగింది. ఆమె ఇంటర్వ్యూలోనే చెప్పా, మీ జీవితంలో ఇంకేమున్నాయి కోరికలు అని అడిగింది. పెళ్లి చేసుకోకుండా ఉండడమేనా ఏమండి జీవితంలో అన్నా. ఎందుకట్లా అంది. అట్లాంటి అప్పటికే తెలంగాణ యాస కొడితే ఎట్లుంటది, లాగి పెట్టి కొట్టి పచ్చడి రాసినట్టు ఉంటది. అది కొట్టిన నొప్పి తగులుతుంది, పచ్చడి రాసిన నొప్పి కూడా తగులుతుంది మనకి. అదిగా తల్లి నువ్వు అంటే చేసుకోనమ్మా, నాకు ఇది ఆలోచనలు. సరే ఓకే, అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది, చక్కగా అయిపోయింది. తనంతా జర్నలిజం ఫీల్డ్, తన యాస భాష పర్ఫెక్ట్ గా, అంటే టైం పర్ఫెక్ట్ గా. ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి ఏమండి ఈ డిస్కషన్ లో ఇంటర్వ్యూలో నీకేమన్నా తప్పుగా అనిపించి ఏమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే తీసేస్తాం, జర్నలిజం లక్షణాలు. అవును, ఎథిక్స్ పాటించింది అక్కడ నాకు నచ్చింది. సరేనమ్మా తప్పకుండా అని మాటలు ఎక్కడ ఉంటున్నావు తల్లి అంటే, నేను పలానా దగ్గర ఉంటున్నానండి, ఇప్పుడు మీరు మణికొండ మనకొండే మనమే మణికొండ హే అన్న. సార్ నాకు ఇల్లు చూసి పట్టింది. ఇల్లు ఏంటంటే మళ్ళీ అన్ని చక్కగా అండి, అవకాశం నాకు ఇవ్వలేదు. ఇల్లు చూసి నేనే చూసుకున్నా, చెప్పిన పని కూడా చేయలేదు సార్. ముందు చేయలే అంటే నిన్ను పడేయడానికి ఏం చేయలే. చేస్తే వాళ్ళ నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్, వీరాభిమానులు. మా నాన్నగారు అడిగారంట, ఇట్లా రాకేష్ గారిని పిలిపియమ్మ ఒకసారి. ఆయన ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ అడగలేదు సార్, ఎవరిని అడగలేదు, ఈయన అడిగిండు ఫస్ట్ టైం. ఇంటికి వెళ్ళాం, మన ఎలా ఉంటాయి సాంప్రదాయబద్ధంగా ఎవరైనా ఇంటికి వెళ్తుంటే ఒక పూలో పండ్లో లేకపోతే ఏవో కాయలో, మా గురుగారు చెప్పారు ఆలపల్లి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్దాం అనేది ఆనవాయితీరా, తీసుకెళ్ళాలంటే నేను స్వీట్ బాక్స్ తీసుకుని పట్టుకొచ్చినావు నిజంగా, స్వీట్ బాక్స్ తెచ్చాను, మళ్ళీ తీసుకెళ్ళలేదు వేరే విషయంలో కనవల్లే సార్ నాకు తెచ్చింది. వాళ్ళు ఎవరు స్వీట్ తిన్నారు కార్యక్రమంలో స్వీట్లు తినేవాళ్ళు, డబ్బులు దండగ ఎందుకని చెప్పి ఇవాళ తీసి అడేసారు, బడ్జెట్ లెవెల్ చేసి తీసుకెళ్ళి. నాన్నగారు చాలా బాగా మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు కూడా చక్కటి టీచర్, ముగ్గురు అమ్మాయిలు, ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. ఈ అమ్మాయి కష్టపడే విధానం నాకు బాగా నచ్చింది. తల్లిదండ్రులకు ఉన్నా కూడా దూరంగా కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది. హైదరాబాద్ లో అబ్బాయిలుగా బతకటం అంటే మగవేదోళ్ళకి ఏముంటుందండి, ఆ కాలంలో చొక్కాలు ఏదో ఉన్నట్టు మన పెద్దన్న గారు అంటారు, ఏముందో ఏదో జీవితానికి జంజీవి రోడ్డుగా పడేస్తే ఎవరో భిక్ష పెడతాడు. మగపిల్లలకి ఆడపిల్లలు ఇదిగా తిరిగింది సార్, జబర్దస్త్గా తిరిగిందా? జబర్దస్త్గా తిరిగింది. యుద్ధం చేసింది, సొంతంగా ఉద్యోగం సంపాదించి ఆ పోటీతత్వంలో నిలిచి. అమ్మాయి ఫైర్ నాకు నచ్చింది. ఒకటి ఏదన్నా అనుకుంటే కసిగా చేసేది. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది, జోర్దార్ సుజాత అని. దాని ద్వారా తను అన్ని చేయడం నాకు బాగా, అంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. మళ్ళీ నన్ను నేను పోర్ట్రేట్ గా అమ్మాయిలో చూసుకున్నట్టు చేయదు. ఒంటరిగా ఇల్లు తీసుకోవటం, ఆ చక్క పెట్టుకోవటం, ఎవరు లేకపోయినా కూడా ఆడపిల్లకి తల్లిదండ్రులు, కుటుంబం అండాదండ అన్నీ ఉండాలి కదా. మరి మగవాళ్ళు ఏముండదు అంత అవసరం. ఎలా తిరిగినా పర్లేదు, పిల్లలకు ఉండాలి. లేకుండా అమ్మాయి చేసే విధానం నాకు ఫస్ట్ నాకు 50 మార్కులు పడిపోయాయి సార్. 50 మార్కులు పడ్డాయి. మార్కులు కూడా ఎత్తాడు నాకు. పడ్డ తర్వాత వెంటనే నిదానంగా నేను అమ్మాయిని అబ్జర్వ్ చేయడం చూసా. ఈ అమ్మాయి పరిచయాలు మాకున్న ఫస్ట్ గుడ్ క్వాలిటీ ఏంటంటే ఫోన్లే. ఫోన్లు అమ్మాయి కూడా ఫోన్ అవునా? ఇప్పటికీ అంతేనా? ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ నుంచి దగ్గర కూడా ఫోన్ మాట్లాడారు. నీకు ప్రాబ్లం అవ్వలేదా? చెప్తా, అదే చెప్తా. దాని తర్వాత
ఎంతసేపు వాళ్ళ నాన్నగారితో మాట్లాడావు కదా, వాళ్ళ అమ్మ అక్కడితో అయిపోయింది. అయిపోయింది అది. ఫోన్ నెంబర్లు మాట్లాడుతున్నా, ఏదన్నా అవసరం పక్క పక్క వీధేగా. పుసుక్కుని అన్నారు వాళ్ళు. మా అమ్మాయి చూసుకోవాలి ఒక్కతుంటది. జాగ్రత్తగా, ఏదన్నా ఉంటే ఏదన్నా అవసరం మంచి అవకాశం ఇచ్చారు నీకు. ఏదన్నా ఉంటే అడప వస్తూ పోతూ ఉన్నాడు. ఇంక మరి 2 మంచి అవకాశం అది కూడా. ఆ అమ్మాయి వెళ్ళడం చూడడం, ఈ అమ్మ అన్ని ఉన్నాయి సౌకర్యాలు ఉండడం బాగానే చేస్తుంది. కట్ చేస్తే ఈ అమ్మాయి కామెడీ కూడా చేయగలను ఒక రోజు అన్నా. అప్పటికి నేను చిన్న చిన్న పిల్లలతో స్కిట్లు చేయడం, కామెడీ స్కిట్లు చేయడం చేస్తున్నా. నేను కూడా చేస్తానండి, మీతో చేయగలవా అన్న. వచ్చేయన్న తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, 2-3 అబ్జర్వ్ చేసి తెలంగాణ స్లాంగ్ ఈ అమ్మాయి పర్ఫెక్ట్ టింట్ ఉంటుంది. అని ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది తెలంగాణ యాస. మిగతా వాళ్ళు ఏంటో అంటిపెట్టినట్టు ఉంటుంది, అంటిపెట్టి పేస్ట్ వేసినట్టు ఉంటుంది, కొంచెం కృతకంగా ఉంటుంది. ఉంటుంది. తను న్యాచురల్ గా ఉందా? ఇది ఎలా ఉంది అంటే నాకు అద్భుతంగా ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం ఏదైనా చూస్తాం కదండి, బాగుంది మరి రావటమే మాకు చాలా ఆనందం బాబు అని అన్నట్టు అంత న్యాచురల్ గా తెలంగాణ ట్రింట్ నాకు. అమ్మాయి తెలంగాణ వాడు స్టేజ్ మీద మళ్ళీ ఈటీవీ చెప్పి, ఈటీవీ నుంచి కీర్తి గారని క్రియేటివ్ హెడ్ ఆఫ్ మల్లెమాల వారికి చెప్పడం, వారు ఒప్పుకోవటం, వెంటనే ఈ అమ్మాయిని పెట్టడం జరిగింది. అలా రోజు కలవడం, ఆ ఇష్టాలు, నా తాలూకా స్నేహితులు, నాలో ఉండే గొప్ప లక్షణం నాకు నచ్చింది ఏంటి అంటే, నా వయసు వాళ్ళతో నేను స్నేహం చేయను. నాకు అచ్చు రాదు, లేకపోతే నేను వాళ్ళతో తగను అనుకుంటాను. నా స్నేహం అంతా రాళ్ళపల్లి గారు, రమప్రభా గారు, మా గురువు గారు చాట్ల శ్రీరామ్ గారు తెలిసే ఉంటుంది, తెలుసు. చైతన్య డాక్టర్ నీరల వేణుమాధవ్ గారు, వారి యొక్క సమకాలికులు. లేకపోయినా వారి తాలూకా స్నేహితులు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రాళ్ళపల్లి గారు గ్రూప్ 70-80 ఏళ్ళు మనకు ముసలి బ్యాచ్, ముసలి మెసేజ్ పెడుతుంది పొద్దునే. సరదాగా మాదంతా ఏదున్నా వాళ్ళతోనే, చపాటి కార్యక్రమాలు, గ్లాసులు కడిగే కార్యక్రమాలు ఏదున్నా వాళ్ళతోనే, వాళ్ళ తాలూకా స్మెల్. ఇటు పోతేనేమో ఇటు అప్పుడప్పుడు ఈవెన్ తీసుకొని బోరు కొట్టినప్పుడు రమప్రభా గారి దగ్గరికి వెళ్తాను, ఆమెను పలకరించడానికి. అలా పెళ్లి చేసుకోవద్దండి బాబు, ఉండండి కానీ అస్సలు చేసుకోకండి, పెళ్లి మాత్రం అస్సలు చేసుకోవద్దు మీ ఇద్దరు అండి. అదేంటి చేసుకోకుండా? ఇష్టం ఉంటే ఉంచుకోండి తప్ప లగ్గం చేసుకోకండి. చేసుకున్నదంటే ఒకరి గురించి ఒకరికి మొత్తం డీప్ గా తెలిసిపోతే మనుషుల మీద చిరాకు వస్తుంది. సో మేము మంచిగా చెప్తున్నా, లగ్గం అయితే చేసుకోకుండా. ఇట్లుంటే 100 ఏళ్ళు మంచిగా ఉంటారు మీరు అని అన్నది. వైరాగ్య తాలూకా విషయాలు, ఆమె అనుభవించిన విషయాలు అవి ఉంటాయి. పాపం చెప్పింది ఆవిడ. చెప్పింది. కూర్చుంటూ ఉంటా ఆవిడతో. మాకు రాత్రులు గడిచిపోతూ ఉంటాయి, సరదాగా వెళ్ళి ఆ ఊళ్ళో అలా తలపెట్టుకొని ఏంటమ్మా అంటే, రాజబాబు గారి పెద్ద వేరే అభిమాని కదా. అప్పటి విషయాల నుంచి ఇప్పటి విషయాలు. కానీ మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అధికంగా ఆనందపడ్డ వ్యక్తులు రమప్రభ గారు. ఆవిడ ఏమందంటే, ఈ రోజుల్లో పెళ్లిళ్ళు నిలవట్లేదు, ఈ రోజుల్లో పెళ్లిళ్ళు నిలవట్లేదు. ఈ రోజులు ఏం కర్మ, అప్పుడే నిలబడలేదు కదా రమాప్రభ గారి మ్యారేజ్. అంతేనా? అయితే పారాని ఆరకముందే పెడమొహం ఎడమొహం అవుతుందని పెద్ద పదం. పారాని ఆరకముందే పెడమొహం ఎడమొహం అయిపోయేటువంటి సందర్భాలు. దట్టు ఇద్దరు ఆర్టిస్టులు కదా, ఇద్దరు బిజీగానే ఉన్నారు కదా, ఈగోలకి వెళ్ళిపోతారు, సంపాదన మీద ప్రభావాలు చూపుతాయి మీది. మా ఇద్దరు గొప్ప విషయం ఒకటి చెప్తారు, ఎప్పుడు మేము ఇద్దరు సెలబ్రిటీ. మేము సెలబ్రిటీ అనే పదం మాకు నచ్చదు. ఎవడన్నా అన్నా కూడా చెర్రెత్తుగా ఎత్తుకోకుండా, సెలబ్రిటీ అంటే ఏంటి, సెలబ్రిటీ అనే పదం ఓళ్ళు లేదు సార్. సెలబ్రిటీ అనే పదం ట్రాష్, రాంగ్, క్రియేటివిటీ వర్డ్ తప్ప సెలబ్రిటీ అనే పదమే లేదు. మా ఇద్దరికి సెలబ్రిటీ అనే అహంకారాలు ధోరణి కట్ చేసింది. దైవాధీనంలో ఉండడం కదా. ఆవిడ ఆ మాట అన్న తర్వాత మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారా, తలపోసుకున్నారా? ఆవిడ ఇలా చెప్పింది కదా, మనం ఏం చేద్దామని ఆలోచించడం మొదలు పెట్టినాం. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీరు మాకు ఏదైనా మాట చెప్పిండ్రు అనుకో సార్, మా ఏజ్ నాకు నేను బాగా తీసుకునేది అదే. నా ఈక్వల్ ఏజ్ వాళ్ళు ఏదైనా చెప్పిందంటే నేను అంత పెద్దగా నేను ఆలోచించలేను. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పిందంటే కనీసం దాని మీద ఒక 10 నిమిషాలన్నా సరే కూర్చొని నేను ఆలోచించగలుగుతా. ఎందుకు ఈ మాట అన్నారు అంటే వాళ్ళ అనుభవం ఏమై ఉంటది, వాళ్ళు ఏం చూసి ఉంటారు, మన దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసిండ్రా, మనకేదైనా కలిసేది కలవంది వాళ్ళు పసిగట్టు ఉంటేనే కదా దగ్గర ఉండేటోళ్ళు చెప్తారు. లేకపోతే ఉట్టిగానే చొరవ తీసుకొని మన ఏజ్ వాళ్ళు ఏదైనా ఈగోతో చెప్తారేమో, అట్లా చెప్తారేమో, కానీ పెద్దోళ్ళు అట్లా చెప్పారు కదా, మన మంచి గురించి ఆలోచించే కదా వాళ్ళు చెప్తారు. రమాప్రభ గారు కూడా మాకు చెప్పినప్పుడు మేము అట్లనే ఆలోచించుకున్నాం. అంటే నేను ఆవిడకి ఇప్పుడు తెలుసు, అంటే ఈయన పరిచయం తర్వాతే నేను తెలుసు, కానీ మీరు ఎప్పటి నుంచో తెలుసు కదా. మీ దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి, లేకపోతే నా దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి, మీ లైఫ్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందని
అట్లాంటిది ఏమన్నా చూసి చెప్పినట్టున్నారు, దాని గురించి ఒకసారి మనం ఆలోచించుకుంటే బాగుంటది అని మేమిద్దరం కూర్చొని ఆలోచించుకున్నాం. ఏం తేలింది మీ సో ఇద్దరికి? మేము అనుకున్నాం అంటే తనకి ఈయనంటే ఇష్టం కాబట్టి ఆవిడ స్వార్థం ఏంటంటే ఈ బిడ్డ జీవితం ఎక్కడ ఆగమైపోతుందో, ఈ అమ్మాయిలు ఈ అమ్మాయి ఈయన జీవితం ఏం చేస్తుందో, ఈ అమ్మాయి అంటే డౌట్ అంతా నీ మీదే. నా మీద ఉంటదో ఉండదో అట్లా అని చెప్పేసి అన్నది. తర్వాత సెకండ్ టైం మేము కలిసినప్పుడు మళ్ళీ నన్నే మెచ్చుకున్నది. ఈమె ఎంత మంచిగా అర్థం చేసుకుంటాందిరా, నువ్వు ఒక్కసారి ఆలోచించరా, జాగ్రత్తగా ఉండు, చూసుకో జాగ్రత్త అని చెప్పేసి చెప్పింది. స్లాంగ్ అంటే కూడా బాగా ఇష్టం. కేసీఆర్ సినిమా సంబంధించి ట్రైలర్ కూడా చూసి మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి లగ్గం చేసుకునేటప్పుడు అని చెప్పేసి అన్నది. ఇంకా మేము లగ్గం చేసుకున్న తర్వాత బిడ్డ పుట్టినాక మళ్ళీ మేము ఫోన్ చేసి ఇట్లా అమ్మ పాప పుట్టింది అని చెప్పేసి అనగానే అస్సలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. మీరిద్దరు ఇంత చక్కగా మంచి బిడ్డను కూడా అన్నారు మహాలక్ష్మి, ఇంకా మీ జంటకి ఎటువంటిది అది ఉండదు, దిష్టి అంతా పోయింది, మంచి లైఫ్ వచ్చింది, ఇంకా మీరు ఏదైనా లైఫ్ అంతా మీరు హ్యాపీగానే ఉంటారు అని చెప్పేసి మళ్ళా. అంటే ఇప్పుడు ఆవిడ అన్నదని కాదు కానీ మీరు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, ఎందుకు ఇలా చెప్పింది అని చెప్పి ఇద్దరిని తరిచి ఇద్దరిని చూసుకున్నారు. మీ ఇద్దరికి అంటే ఒకళ్ళలో ఒకరికి ఎక్కడ మైనస్ పాయింట్లు గానీ అయ్యో ఎందుకుంటాం సార్, కనిపించినాయా? ఉంటాయి డెఫినెట్లీ. అంటే ప్రతి మనిషి తనలో నీకు కనిపించిన నెగిటివ్ పాయింట్ ఏంటి? నెగిటివ్ పాయింట్ అంటే నేను నెగిటివ్ అంటే చెప్పలేను, కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. మనిషి అన్న తర్వాత మైనస్ లేకుండా ఎవరు ఉంటారు కానీ అందరూ చంద్రుడికే మచ్చున్నది అంటారు అట్లా. అది కాదు, ఇన్ జనరల్ గా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, తను బిజీ ఆర్టిస్టు, సక్సెస్ఫుల్ ఆర్టిస్టు, థియేటర్ లో గానీ బుల్లితెర మీద అన్నిటి మీద